దేశంలో కుక్క కాటు ఘటనలు, రేబిస్ మరణాలు పెరుగుతున్న తరుణంలో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జనావాసాల్లో వీధి కుక్కల సంచారం సురక్షితం కాదని స్పష్టం చేస్తూ ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతం నుండి వీధి కుక్కలను షెల్టర్లకు తరలించేందుకు 8 వారాల గడువు విధించింది. జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ ఆర్ మహదేవన్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. పసికందులు, వృద్ధులపై కుక్కల దాడులు, రేబిస్ మరణాలపై వచ్చిన మీడియా కథనాల ఆధారంగా ఈ తీర్పు వెలువడింది. ఆదేశాలను అడ్డుకునే జంతు ప్రేమిక సంఘాలకు తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తూ శునక ప్రియుల పిటిషన్లు స్వీకరించబోమని స్పష్టం చేసింది. ఇది ప్రజల భద్రత కోసం ఎలాంటి సెంటిమెంట్కు చోటు ఉండదు అని జస్టిస్ పార్దీవాలా వ్యాఖ్యానించారు. వీధి కుక్కలను దూరప్రాంతాల షెల్టర్లకు తరలించాలని, వాటిని దత్తత తీసుకునే ప్రయత్నాలను అంగీకరించబోమని కోర్టు స్పష్టం చేసింది. ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్, గురుగ్రామ్ పరిధిలో కొత్త షెల్టర్లు నిర్మించి వెంటనే కుక్కలను అక్కడికి తరలించాలని అధికార యంత్రాంగాలకు ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రజల ప్రాణ భద్రతను కాపాడడమే తమ లక్ష్యమని కోర్టు తెలిపింది.